నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమాజం నుంచి పేదరికాన్ని తరిమి కొట్టేందుకు రూపొందించిన సమగ్ర విధానమే P4 అన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి నియోజకవర్గం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి తెనాలి నియోజకవర్గంలో 14,280 బంగారు కుటుంబాల్ని గుర్తించినట్లు మంత్రి నాదెండ్ల వెల్లడి. శాకాంబరి అలంకారంలో దర్శనమిచ్చిన మాతా గోవిందమాంబ అమ్మవారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అలంకరించిన భక్తులు, అమ్మవారికి విశేషంగా జరిగిన అర్చనలు, పూజాది కార్యక్రమాలు. సేవా తత్పరుడు మైకా మినిస్ట్రీస్ అధినేత స్వర్గీయ బిషప్ పాముల ఐసయ్య అంటూ నివాళి అర్పించిన నాగార్జున యూనివర్సిటీ అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్ డాక్టర్ కనపర్తి అబ్రహం. ఐజయ్య 62వ జయంతిని పురస్కరించుకొని HIV చిన్నారులకు, దైవజనులకు, చర్మకారులకు సహాయ కార్యక్రమాలు చేపట్టిన నిర్వాహకులు. ప్రపంచ దేశాలకు పెను సవాలుగా నిలిచిన పేదరికాన్ని తరిమి కొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూపొందించిన సమగ్ర విధానం P4 అని ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన తెనాలి విజన్ యాక్షన్ ప్లాన్ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం P4 పోస్టర్ను మంత్రి నాదెండ్ల ఆవిష్కరించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఎన్ఆర్ఐలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న తెనాలి వాసుల సహకారం తీసుకుంటూ వారిని భాగస్వాములుగా మార్చే ప్రణాళిక చేపడుతున్నట్లు తెలిపారు. దీంతో ఎక్కువ మంది మహిళలు, యువతకు ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. 2047 విజన్లో భాగంగా 2029 నాటికి 50 లక్షల కుటుంబాలను పేదరికం నుంచి అభివృద్ధి వైపు నడిపించేందుకు కూటమి ప్రభుత్వం రూపొందించిన బృహత్తర కార్యక్రమం అని ఆయన అన్నారు. పేదల సంక్షేమం, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి వారికి అవసరమైన మద్దతు కల్పించడం జరుగుతుందన్నారు. నిరుపేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మార్చడమే P4 ముఖ్య ఉద్దేశమన్నారు. తెనాలి నియోజకవర్గంలో సుమారు 14,280 బంగారు కుటుంబాలను ఇప్పటికే గుర్తించామని, వారికి అండగా నిలిచేందుకు 376 మంది ముందుకు వచ్చారన్నారు. వీరు దాదాపుగా 3,289 మందిని దత్తత తీసుకున్నారని, డేటా వెరిఫికేషన్ అనంతరం వీరి సహాయంతో వారికి ఉపాధి, చదువులకు తోడ్పాటు, వ్యవసాయ సాగు, మార్కెటింగ్, బ్యాంక్ రుణాలు ఇప్పించడం, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి వైద్య సహాయం తదితర అంశాల్లో సహాయం అందించడం జరుగుతుందన్నారు. త్వరలో మార్గదర్శకులతో పరిచయ కార్యక్రమం తెనాలిలో నిర్వహిస్తామని మంత్రి నాదెండ్ల తెలిపారు. ఈ యాక్షన్ ప్లాన్ తెనాలి నియోజకవర్గానికి ఒక రోడ్ మ్యాప్ లా మారుతుందన్నారు. సమావేశంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, తెనాలి MRO గోపాలకృష్ణ, కొల్లిపర MRO జి సిద్ధార్థ, తెనాలి ఎంపీడీఓ దీప్తి, ఎంపీడీఓ కొల్లిపర విజయలక్ష్మి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మీపతిరావు, సహాయ గణాంకాధికారి, మహిళా పోలీసులు, స్వర్ణాంధ్ర విజన్ మేనేజ్మెంట్ యూనిట్ అధికారి తదితరులు పాల్గొన్నారు. అయితే మొన్న నేను చాలా లోతుగా ఏలూరు జిల్లాలో కూడా నేను రివ్యూ చేశాను. సో అదేంటంటే మనం ఏదో నంబర్ అనేది మనం చూడకుండా మీరు ఆ ప్రెషర్ తీసుకోరు. అది ఏమంటే ప్రెషర్ నేను తీసుకుంటాను. క్వాలిటీ వర్క్ మీద మీరు ఫోకస్ చేయాలి. మీరు అది కాదు, మీరు 5గురిని ఐడెంటిఫై చేస్తారు అనుకోండి, 5గురు మనకి కాన్స్టిట్యున్సీ వనరులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, ఆ విధమైన నాయకత్వం కూడా అక్కడ ఉంది. మనకి కార్యక్రమాల్లో మీరు గుర్తించి ఇతను బాగుంటాడు, మనకి అది మనకు ఉపయోగపడతారు స్కిల్ డెవలప్మెంట్ లో. అట్లా తెనాలి గాంధీ చౌక్లోని శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో బుధవారం శాకాంబరి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో హరిప్రసాద్ ఆధ్వర్యంలో అర్చకులు జంపరి నాగభాస్కర్ నేతృత్వంలో ఉత్సవాలను వైభవోపేతంగా జరిపారు. మాతా గోవిందమాంబ అమ్మవారిని వివిధ కూరగాయలతో విశేషంగా అలంకరించిన అర్చకులకు జంపరి నాగభాస్కర్ పూజాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని పలు రకాల కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించి శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ ఆషాఢ మాసం పురస్కరించుకొని ఆలయంలో శాకాంబరి ఉత్సవాలను నిర్వహించడం జరిగిందని చెప్పారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో విశేషంగా అలంకరించి పూజలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, పాడి పంటలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నేతలు తాళాబత్తల ఉదయశంకర్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ తెనాలి గాంధీ చౌక్లందు పెంచేసి ఉన్న శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారైన గోవిందమాంబ అమ్మవారికి ఈ రోజున శాకాంబరి అవతారంతో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంకు స్థానికంగా ఉన్న మా అర్చక స్వాముల వారు, విశ్వబ్రాహ్మణ సంఘం వారు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసి ఉన్నారు. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా మాతా గోవిందమ్మ అమ్మవారికి ఆషాఢ సారి కార్యక్రమం శాకాంబరి అలంకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలయ ఈవో గారు హరిగారు మరియు అర్చకులు, విశ్వబ్రాహ్మణ సంఘీయులు, తెనాలి పట్టణ ప్రముఖులు ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయంలో ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా ఈవో గారి ఆధ్వర్యంలో గోవిందమాంబ గారికి శాకంబరి అలంకరణ చాలా చక్కగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల కురుస్తోన్న వర్షాలతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. అత్యవసర పనులు మినహా రోజువారీ నిర్వహించే కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. మరొక 2 రోజులు వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో తెనాలి డివిజన్లో నమోదైన వర్షపాతం వివరాలను సబ్ కలెక్టర్ కార్యాలయం విడుదల చేసింది. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో బుధవారం ఉదయం 8 గంటలకు నమోదైన వర్షపాతం వివరాలు సబ్ కలెక్టర్ కార్యాలయం విడుదల చేసింది. అత్యధికంగా దుగ్గిరాల మండలంలో 16.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా తెనాలి మండలంలో 2.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మంగళగిరి మండలంలో 16.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా తాడేపల్లిలో 9.6, కొల్లిపర మండలంలో 7.2 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. మొత్తం మీద 52 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు సబ్ కలెక్టర్ కార్యాలయ వర్గాలు తెలియజేశాయి. కొల్లిపర మండలం సిరిపురం గ్రామంలోని మైకా మినిస్ట్రీస్ వారి అబెండెంట్ హాస్పిటల్ నందు స్వర్గీయ బిషప్ పాముల ఐజయ్య 62వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఐవితో బాధపడుతున్న చిన్నారులకు ప్రొవిజన్స్ పంపిణీ చేశారు. ప్రముఖ సేవ తత్పరుడు స్వర్గీయ బిషప్ పాముల ఐజయ్య 62వ జయంతిని పురస్కరించుకుని కొల్లిపర మండలం సిరిపురం గ్రామంలోని మైకా మినిస్ట్రీస్ వారి అబెండెంట్ హాస్పిటల్ నందు హెచ్ఐవి వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ప్రొవిజన్స్ అందజేశారు. అలాగే చర్మకార సోదరులకు నూతన వస్త్రాలు పంపిణీ చేయగా దైవజనులకు సైకిల్స్ అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగార్జున యూనివర్సిటీ అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్ డాక్టర్ కనపర్తి అబ్రహం లింగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ పాముల ఐజయ్య జీవించి ఉన్నంతకాలం సమాజానికి తన వంతు సేవనందిస్తూ క్రైస్తవ సమాజానికి ఎంతో అండగా ఉన్నారని ఆయన అన్నారు. పాముల ఐజయ్య సతీమణి రవికుమారి మాట్లాడుతూ ఐజయ్య ఉన్నంత వరకు సేవా కార్యక్రమాల్ని ఎంతో ఉన్నతంగా అందజేశారని చెప్పారు. అదేవిధంగా తాము కూడా సేవా కార్యక్రమాల్ని ముందుకు తీసుకువెళతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జంగం శ్యామ్, జైపాల్, దైవజనులు గోదా జైపాల్, సల్మాన్ మాస్టర్, కనపర్తి అనిల్, అకిదాసు కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పాముల డాక్టర్ జస్టిస్ పాముల రిచార్డ్ అనూష పర్యవేక్షించారు. నమస్తే అండి. ఈరోజు మా నాన్నగారు పాముల ఐజీ గారు, బిషప్ పాముల ఐజీ గారి 62వ జయంతి సందర్భంగా హెచ్ఐవి ఎయిడ్స్ పిల్లలకి ప్రొవిజన్స్ అందజేస్తున్నాము. మా మైక్రో మినిస్టర్స్ డైరెక్టర్ మరి మా స్టాఫ్ అందరూ మేమందరం కలిసి ఇక్కడ అబండెంట్ హాస్పిటల్ మాది క్యాంపస్ వద్ద మేము ఈ ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. మరి దేవుని కృపను బట్టి సమయంలో మా అబెండెంట్ హాస్పిటల్లో ఐజీ గారి జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి నెల మేము హెచ్ఐవి పిల్లలకి ప్రొవిజన్స్ అందజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. అంతేకాదు ఈరోజు కొంతమంది దైవ సేవకులకి సైకిళ్ళు, కొంతమంది చర్మకారులకి మరి బట్టలు కూడా ఇచ్చి దేవుడు ఈ కార్యక్రమాలు చేయడానికి దేవుడు కృపించారు. మరి మా మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి. మేము ఇంకా ఆశీర్వదించబడి దేవునిలో ఇంకా గొప్పగా దేవుని కొరకు మంచి కార్యాలు చేయటానికి దేవుడు కృప చూపులాగున మా కుటుంబం కొరకు, మినిస్ట్రీ కొరకు మీ అందరూ ప్రార్థన చేయాలని, జ్ఞాపకం చేసుకోవాలని మీ మనవులు తెలియజేస్తున్నాను. ఈరోజు మైకా మినిస్ట్రీ అధినేత అయినటువంటి డాక్టర్ పాముల ఐజయ్య గారి 62వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన బ్రతికున్న కాలంలో ఎంతో సేవ చేసి పేదలకి, బలహీన వర్గ ప్రజలకి, మరి క్రైస్తవ సేవకులకు, మరి ముఖ్యంగా ఇలాంటి ఎయిడ్స్ పిల్లలకు ఎంతో సహాయం చేసి మరి అందరి మన్ననలు పొందిన వ్యక్తి ఈరోజు లేరు. మరి అది బాధాకరమైన విషయం. అప్పటికి కూడా తదనంతరం వారి
అబాండెంట్ లెప్రసీ హాస్పిటల్ వ్యవస్థాపకులు ఫౌండర్ అయినటువంటి డాక్టర్ పాముల ఐజయ్ గారు 62వ జయంతి సందర్భంగా ఈరోజు మా ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది హెచ్ఐవితో బాధపడే పిల్లలకు ఫీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే విషయం, ఈ ఫీడింగ్ అనేది ప్రతి నెలా కూడా చాలామందికి మేము వేరే వేరే కార్యక్రమాల ద్వారా హెచ్ఐవి పిల్లలకి మేము బాగానే మాకు ఉన్న దాంట్లో ఎక్కువగానే చేస్తున్నామని మేము అనుకుంటున్నాము. అంతేకాకుండా తెనాలిలోని బుర్రిపాలెం రోడ్లో గల మహాత్మా సేవాశాంతి ఆశ్రమానికి విజ్ఞాన్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు లావు రత్తయ్య పుట్టినరోజు ఈ నెల 28వ తేదీని పురస్కరించుకుని యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ప్రొవిజన్స్, బియ్యం అలాగే దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి మహోన్నత వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వేలాది మందికి విద్య ద్వారా సరస్వతి కటాక్షాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని కలిగించిన మహోన్నత వ్యక్తి లావు రత్తయ్య అంటూ ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి లావు రత్తయ్య అని కొనియాడారు. ఈ నెల 28వ తేదీన తన పుట్టినరోజును పురస్కరించుకొని విజ్ఞాన్ యూనివర్సిటీ విద్యార్థులు ఆశ్రమానికి ప్రొవిజన్స్, బియ్యం, దుప్పట్లు వంటివి ఇవ్వడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో ఘనకీర్తి పొందిన మహోన్నత వ్యక్తి లావు రత్తయ్యని సాధారణ వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన దేశ విదేశాల్లో ఘనకీర్తిని పొందారు అంటూ వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన విజ్ఞాన్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు లావు రత్తయ్య పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ముందుగానే రక్తదాన శిబిరాలు, వివిధ సేవా కార్యక్రమాలు చేపడతామని, దీనిలో భాగంగా మహాత్మా సేవాశాంతి ఆశ్రమానికి 5,000 రూపాయల నగదు, బియ్యం, సరుకులు అలాగే దుప్పట్లు ఇవ్వడం జరిగిందని వారు చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు. విజ్ఞాన్ యూనివర్సిటీ ఫౌండర్ డాక్టర్ లావు రత్తయ్య గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. 28/7/2025 వారు పుట్టినరోజు. ఈ రోజున ముందుగా ఆశ్రమాలకి సేవా కార్యక్రమాల భాగంగా బ్లాంకెట్స్, ప్రొవిజన్స్ అవి ఏర్పాటు చేశారు స్టూడెంట్స్ అందరు కూడా. అట్లాగే అజయ్ కుమార్ గారు ఫ్యాకల్టీ కోఆర్డినేటర్, తర్వాత ఫార్మసీ స్టూడెంట్స్, విజ్ఞాన్ కాలేజ్ స్టూడెంట్ అందరూ కూడా. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే కొంతమందికే ఇటువంటి అవకాశం దొరుకుతుంది. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అన్నట్టు రత్తయ్య గారు భారతదేశ చరిత్రలోనే ఒక ఘనకీర్తి సాధించిన మహానుభావుడు. ఒక సాధారణమైన విషయంగా ఆయన జీవితాన్ని ప్రారంభించి మహోన్నతమైనటువంటి శిఖరాలు అందుకొని దేశ విదేశాలకు కూడా ఖ్యాతిని పెంచినటువంటి మహాపౌరుడు. ఆయనకి అసలు భారతరత్న బిరుదు ఇవ్వాలి. ఎందుకంటే అంత విద్యా వ్యాప్తి చేసినటువంటి మహనీయుడు మరొకరు లేరు. మేము అనేక 1980 నుంచి కూడా పరిచయము. నిరాడంబరకి ఆయన మారిపోయారు. వేలాది మంది స్టూడెంట్స్ ఆయన చేతుల మీదుగా సరస్వతి కటాక్షము, లక్ష్మీ కటాక్షము ఆయన ద్వారా మీరు పొందుతున్నారు. స్టూడెంట్స్ మీ జీవితాలన్నీ బాగుంటాయి. ఎందుకంటే మహోన్నతమైన భావాలు ఏంటంటే ఆయన 10 మందికి సహాయం చేయాలి, విద్య వ్యాప్తి చేయాలి. విద్య వ్యాప్తి ద్వారా విద్య పిడికిలి ధనం. విద్యని సక్రమంగా కనుక వినియోగించుకుంటే అది ఇచ్చేనంత ఆనందము, సంతృప్తి, జన్మ సార్థకత మరొకటి ఉండదు. అందరికీ నమస్కారం అండి. రత్తయ్య గారి పుట్టినరోజు పురస్కరించుకుని 28 జూలై మేమందరం కూడా యూనివర్సిటీ తరఫున ఈ అనాథాశ్రమాలకి ఈ సేవా కార్యక్రమాలు అనేవి కొంచెం చేయగలుగుతున్నాము. యూనివర్సిటీ తరఫున ఇక్కడ కూడా ఈ గాంధీ ఆశ్రమానికి కూడా రావడం జరిగింది. విజ్ఞాన్ యూనివర్సిటీలో యూఏసీ అనే ఒక సేవా కార్యక్రమాలు చేయడం కోసం యూఏసీ అనే ఒక స్టూడెంట్ బాడీ ఉంటుంది. అందులో నుంచి వచ్చిన వాళ్ళమే మేము స్టూడెంట్స్ అంతా. సో ప్రతి ఇయర్ మనకు 28న డాక్టర్ లావు రత్తయ్య గారి బర్త్డే సందర్భంగా అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి అండ్ మిగతా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇలాంటివి చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం. సో దాని సందర్భంగా మనం గాంధీ ఆశ్రమానికి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము, వృద్ధులతో మేము మాట్లాడతాము. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేలా చూసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళతో ఇంటరాక్ట్ అయితే పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏం జరుగుతుంది, అసలు ఏంటి అనేది తెలుసుకోవడమే మాకు ఉన్న
ఈ యూఏసీ యొక్క మోటో. నాట్ మీ బట్ యూ అంటాం, నాట్ వి బట్ యూ, మా మోటో ఇది. సో మేము కాదు మీరు చేయండి అనేది మా మోటో. తెనాలిలోని జేఎంజే మహిళా కళాశాలలో కాలేజ్ లీడర్స్, క్లాస్ లీడర్స్ అలాగే వివిధ కమిటీల్లో సభ్యులకు సంబంధించి ఎన్నికలు నిర్వహించారు. సాధారణ ఎన్నికల తరహాలో జరిగిన కాలేజ్ ఎన్నికలకు సంబంధించి ఫలితాలను గురువారం వెల్లడించనున్నారు. స్థానిక జేఎంజే మహిళా కళాశాలలో సాధారణ ఎన్నికలను తలపింపచేసే విధంగా కాలేజ్ లీడర్స్ అలాగే క్లాస్ లీడర్స్ మరియు వివిధ కమిటీల్లో సభ్యుల ఎంపికకు సంబంధించి ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. ఎన్నికల్లో పోటీ చేసే వారికి గుర్తులు కూడా యాజమాన్యం కేటాయించింది. మొత్తం 50 మందికి పైగా విద్యార్థినులు పోటీలో నిలబడ్డారు. తొలుత ప్రతి విద్యార్థిని ఓటు వేయాలని ఎన్నికల్లో అభ్యర్థులు అడిగిన విధంగానే క్లాస్ లీడర్లు, కాలేజ్ లీడర్స్ పోటీ చేసే అభ్యర్థినులను అడగడం సాధారణ ఎన్నికలను తలవింపజేసే విధంగా జరిగింది. తదనంతరం ప్రతి విద్యార్థిని ఓటును వినియోగించుకున్నారు. ఎన్నికల సిబ్బందిగా కళాశాల అధ్యాపకేతర బృందం నిధులను నిర్వహించింది. ఈ ఎన్నికల ఫలితాలని గురువారం తెలియజేయనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ శాంత అలాగే వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ రోస్లీనా తెలిపారు. As part of our academic program, we the JMJ College for Women organizing elections for the college representatives. The process began 2 days back with the nominations from the students along with the selected symbol. So students were given ample time to go round and do the canvassing and followed by elections. So we just want to give them a gist of our state and central elections, how it takes place. So in a small miniature we arranged the booths and the process we started as exactly as it happens in the state. So students were very enthusiastic and a lot of interest was shown. So we were there in part of this program. So it was very amazing to see the students participating in this and we wait for the result. So tomorrow we are having tomorrow we are having inaugural and investor ceremony and we are happy that Dr. Alapati Rajendra Prasad Garu going to be with us as the chief guest of the day and he will pin the badge as well as honor the CPL, ACPL and other leaders. So we wish that our students' future will be bright and they may proceed with good values in the life to come. వైద్య వృత్తిలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న విజయవాడకు చెందిన డాక్టర్ యు శ్రీలక్ష్మికి బంగారు పతాకాన్ని ఐఎంఏ సభ్యులు అందజేశారు. మంగళవారం స్థానిక బోసు రోడ్లోని ఐఎంఏ తెనాలి కార్యాలయంలో శ్రీలక్ష్మికి బంగారు పతాకాన్ని అందజేశారు. విజయవాడలో ప్రముఖ వైద్యులు అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ డాక్టర్ యు శ్రీలక్ష్మి మంగళవారం సాయంత్రం స్థానిక ఐఎంఏ హాల్లో జరిగిన సమావేశంలో క్రిటికల్ కేర్, మెడిసిన్, జనరల్ ప్రాక్టీస్, నర్స్ పర్స్పెక్టివ్ అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్ యు శ్రీలక్ష్మి ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను డాక్టర్లు కొనియాడారు. అనంతరం ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్, కార్యదర్శి డాక్టర్ జి మధు, ప్రభాకర్ బాబులు, డాక్టర్ కె విజయలక్ష్మి ఎండోమెంట్ గోల్డ్ మెడల్ ని డాక్టర్ యు శ్రీలక్ష్మికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు పాటిబండ్ల దక్షిణామూర్తి, సతీష్, మాధవి, ప్రమీల, గంట నరసింహారావు, భీమవరపు సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. What is critical care medicine? It's a medical specialty. It is focused on comprehensive management of patients with life-threatening or severely complex medical conditions, including post-operative care of complex surgeries. This requires continuous monitoring, resuscitation, stabilization and treatment. Critical care units are run by specialist doctors. Earlier days when I was training, it was part of anesthesia training we had for critical care. In India they call as intensive care. Now the terminology changed to critical care. In United Kingdom it is intensive care units. In USA it is critical care units. Now in India we have just like DM oncology, DM pulmonology, DM cardiology, we have DM in critical care medicine. They also have College of Anesthetists have started fellowship and diploma in critical care medicine. Fellowship is a 1 year, it's 2 years course and diploma by the College of ఈ సిఎంఈ నందు డాక్టర్ యు శ్రీలక్ష్మి గారు నాగార్జున హాస్పిటల్ ఎనస్థెటిస్ట్ అండ్ ఇంటెన్సివిస్ట్ని ఇక్కడికి ఆమెకి గోల్డ్ మెడల్ బహుకరించి తగు విధముగా గౌరవించి
ఆవిడ ఎక్స్పీరియన్సెస్ అంటే మేడం గారి అనస్థీషియా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోని ఎక్స్పీరియన్సెస్ని మెడికల్ ఎడ్యుకేషన్గా నిర్వహించడం జరిగింది. మనందరికీ తెలుసు, ఈ ఆధునిక ఎల్లోపతిలో వివిధ శాఖలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాలజీ అని అంటే గుండెకి సంబంధించి, ఆర్థోపెడిక్స్ అంటే ఎముకలు జాయింట్లకు సంబంధించి, న్యూరాలజీ అంటే నరాలు బ్రెయిన్కి సంబంధించి, పెరాలసిస్కి సంబంధించి, అట్లా న్యూరో సర్జరీ అంటే బ్రెయిన్ మీద ఆపరేషన్ చేసేవాళ్ళు. అలానే మనందరికీ కావాల్సినట్టు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఒక విభాగం ఉంది. ఆ విభాగం ఉన్నట్టు డాక్టర్ శ్రీలక్ష్మి గారు నిష్ణాతులై ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా అంటే 1987లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఎంతోమందికి పేదలకి ఎంత ఇస్తే అంత తీసుకుని ఎంతో ఉన్నతంగా ఆబ్స్టిక్స్ అండ్ గైనకాలజిస్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఇవాళకి కూడా సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ అయిన మా విజయలక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీలక్ష్మి గారికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న పేషెంట్ల గురించి మరింత సమాచారం మరింతగా మాకు మెడికల్ ఎడ్యుకేషన్లో ఇవాళ ఆమెకి గోల్డ్ మెడల్ కూడా బహుకరించడం జరిగింది. ఈ కనపడని పట్నంలోని ప్రముఖ వైద్యురాలైన డాక్టర్ జె విజయలక్ష్మి గారి జన్మదినం సందర్భంగా జె విజయలక్ష్మి గోల్డ్ మెడల్ ఎండోమెంట్ లెక్చర్ జరుగుతుంది. ఆ కార్యక్రమం సందర్భంగా ప్రముఖ మత్తు వైద్య నిపుణులు మరియు క్రిటికల్ స్పెషలిస్టులైన డాక్టర్ యు శ్రీలక్ష్మి గారిని ఈరోజు స్పీకర్గా పిలవడం జరిగింది. జనరల్గా ఉండే వైద్యులకి ఈ క్రిటికల్ కేర్ పట్ల పూర్తి అవగాహన కల్పించడం, క్రిటికల్ కండిషన్లో ఉన్న పేషెంట్లు ముందే గుర్తుపట్టి వారికి తగు విధంగా చికిత్సను మొదలుపెట్టి ప్రాణాపాయ నుంచి రక్షించడానికి కలిగిన సూచనలన్నీ మేడం గారు ఈరోజు ఇవ్వడం జరిగింది. జె యు విజయలక్ష్మి గారు ఉత్తర కోస్తా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉండటంతో పడుతోన్న వర్షాల వల్ల ఖరీఫ్ సీజన్కు వెదపెట్టిన రైతులు అల్లాడుతున్నారు. గత 4 రోజుల నుంచి కురుస్తోన్న వర్షాల వల్ల చేలన్నీ చెరువులను తలపించడంతో ఆందోళన చెందుతున్నారు. గత 4 రోజులుగా కురుస్తోన్న ఎడతెరిపి లేని వర్షాల వల్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వెదపెట్టిన భూములు వర్షపు నీటితో చెరువులను తలపిస్తున్నాయి. దీంతో రైతులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకా ఉపరితల ఆవర్తనం ప్రభావం ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మునిగిపోయిన చేలల్లో నీటిని తోడించే ప్రయత్నాలు కూడా విరమించుకున్నారు. ఇప్పటి వరకు వెదపెట్టిన రైతులు పూర్తిగా నష్టపోయారు. గత సంవత్సరం కూడా ఇదే విధంగా వెదపెట్టిన తరువాత వర్షాలు పడటంతో గత ఖరీఫ్ సీజన్లో కూడా నష్టపోయామన్న రైతులు ఈసారి కూడా నష్టపోవడంతో మనస్తాపానికి గురవుతున్నారు. ఇదిలా ఉండగా తెనాలి మండలంలో 90% మేర పొలాలన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. వ్యవసాయ శాఖ అధికారి కె సుధీర్ బాబు ఆయా గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్ష చేస్తున్నారు. కొలకులూరు, కంచర్లపాలెం, నేలపాడు తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఏవో సుధీర్ బాబు రైతులతో కలిసి నీటిని తోడే ప్రయత్నాలన్నీ చేపట్టడంతో పాటు రైతులకు పలు సూచనలు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమాజం నుంచి పేదరికాన్ని తరిమి కొట్టేందుకు రూపొందించిన సమగ్ర విధానమే P4 అన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి నియోజకవర్గం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి తెనాలి నియోజకవర్గంలో 14,280 బంగారు కుటుంబాలని గుర్తించినట్లు మంత్రి నాదెండ్ల వెల్లడి. శాకాంబరి అలంకారంలో దర్శనమిచ్చిన మాతా గోవిందమాంబ అమ్మవారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అలంకరించిన భక్తులు, అమ్మవారికి విశేషంగా జరిగిన అర్చనలు, పూజాది కార్యక్రమాలు. సేవా తత్పరుడు మైకా మినిస్ట్రీస్ అధినేత స్వర్గీయ బిషప్ పాముల ఐజయ్య అంటూ నివాళి అర్పించిన నాగార్జున యూనివర్సిటీ అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్ డాక్టర్ కనపర్తి అబ్రహం. ఐజయ్య 62వ జయంతిని పురస్కరించుకొని HIV చిన్నారులకు, దైవజనులకు, చర్మకారులకు సహాయ కార్యక్రమాలు చేపట్టిన నిర్వాహకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే S News లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.